హలో అండి, నేను ఈరోజు మా ఊర్లో వరి కోత అయిపోగానే వలస వచ్చే బాతుల్ని మీ అందరికీ చూపించబోతున్నాను. ఇది మా ఊర్లోనే కాదు, చాలా ఊర్లలో వరి కోతలు అయిపోగానే లేకపోతే ఇంకేమైనా పంట కంప్లీట్ అయిపోగానే మళ్ళీ ఇంకొక పంటకి ఉండే గ్యాప్లో ఇలాగ బాతులు వలస వస్తాయి. యాక్చువల్గా అవి పొద్దున్నే వెళ్ళిపోయి మళ్ళీ సాయంత్రం చీకటి పడే టైంకి వస్తాయి. మేము తెలుసుకోకుండా కొంచెం లేట్గా వచ్చాం. ఇప్పుడు టైం ఎంతో తెలుసా, జస్ట్ 7 ఇప్పటికే వెళ్ళిపోయి ఉన్నాయి. అంటే మేత కోసము వేరే పక్క పొలానికి నీళ్లు పట్టుంటారు, అలాంటి పొలానికి వెళ్తాయి. ఇక్కడ ఒక చిన్న టెంట్ వేసి ఉంది. ఇక్కడ వచ్చి వంటకి కొంచెం సామాను, పడుకునేదానికి వసతి ఉంది అంతే. సరేలే ఒకసారి అట్మాస్ఫియర్ ఎలా ఉంటుంది అని చూద్దామని వస్తే ఇక్కడ వచ్చి బాతు మొక్కుంది. ఎందుకుందో మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉండాలా. దీన్ని తింటున్నారు వీళ్ళు. బాతుల్ని ఇక్కడే కాల్చుకొని వాళ్ళు పెంచే బాతుల్ని వాళ్ళే తింటున్నారు. చూడండి ఇక్కడ అంతా దాని ఫెదర్స్ అంతా ఉంది. ఏంటో మరి ఇక్కడ వచ్చేసి వాళ్ళు బట్టలు ఆరబెట్టుకున్నారు. అలాగే ఇంకొంచెం ముందొచ్చుంటే బాతుల్ని చాలా దగ్గరగా ఇక్కడే, అంటే అటు ఇటు వెళ్ళవు కదా, చుట్టూ ఫెన్సింగ్ వేసేసింది కాబట్టి ఇక్కడే ఉంటాయన్నమాట. అన్నీ చాలా దగ్గర నుంచి చూసేవాళ్ళమి. అన్నీ ఒకే దగ్గర రౌండ్ తిరుగుతూ ఉంటాయి. మార్నింగ్ ఒక దగ్గర ఉండవై తిరుగుతూ ఉంటాయి ఇక్కడ. బట్ నో ప్రాబ్లం, నేను వాటి దగ్గరికి వెళ్ళాను, అవి మీకు చూపిస్తాను అక్కడికి వెళ్ళి ఏం చేస్తాయని. సో చాలా మందికి డౌట్ రావచ్చు, ఎందుకు బాతుల్ని అలా వదిలించుకుంటారు పొలంలో, మనకేం యూజు పొలం ఉండే వాళ్ళకి అని. వెళ్ళిపోబాకండి, చూడండి రాగానే పరిగిస్తూ ఉన్నాయి. ఈ బాతులు యాక్చువల్గా ఇక్కడ ఉన్నాయని మాకు తెలీదు. చాలా పొలంలో వెతుక్కుంటూ లాస్ట్కి చాలా సేపు తర్వాత వచ్చాం ఇక్కడికి. అవేమో మమ్మల్ని చూసి పారిపోతున్నాయి. ఏ ఊరు మీది? చెన్నై నుంచి వచ్చారంట వీళ్ళు. ఎట్ట దాటాలి ఇప్పుడు ఇది? ఏం చేయాలా? ఎలాగో కాలెత్తి బుడతలు వేసి అట్లా ఇట్లా దాటుకొని వచ్చేసాను. ఇక్కడ ఉన్నాయి చూడండి బాతులు. మీ నాన్న ఆయన తాతయ్య? చిన్న బాతులు ఉండవా? చిన్న బాతులు ఉంటే చిన్నయే పెద్ద అవుతాయి కాదు. ఇప్పుడు ఇవి పిల్లలు పెట్టి పొదిగిచ్చరా వీటిని? పొదిగిము గుడ్లు పిల్లలు ఉంటాయి చిన్నవి, వాటిలోకి వెళ్ళిపోయి గుడ్లు వచ్చినట్టు తీసి వాళ్ళకి ఇచ్చేస్తారా మీరు? వాళ్ళు ఇలాగా బాతుల్ని పెంచుకునే వాళ్ళకి ఇట్లా పొలంలో వదలడం వల్ల యూజ్ ఏమంటే, అక్కడ మిగిలిపోయిన గ్రెయిన్స్ ఉంటాయి కదా, అవి తినేసి అవి బాగా పెరుగుతూ ఉంటాయి, గుడ్లు పెడుతూ ఉంటాయి. ఇన్ రిటర్న్ పొలం ఉండే వాళ్ళకి ఏం యూజ్ అంటే, ల్యాండ్ కొంచెం ఫర్టైల్ అవుతుంది నెక్స్ట్ క్రాప్కి, ఎందుకంటే అది బాత్రూమ్ వెళ్తుంది కదా, దానివల్ల అనమాట. కొంతమంది పొలం వాళ్ళు మనీ కూడా తీసుకుంటారు, కొంతమంది అయితే తీసుకోరు, ఎగ్స్ అలా ఇస్తారనమాట వీళ్ళు. ఇలా ఇయర్కి 2 times వస్తారు. ఒకే వాళ్ళు ప్రతిసారి రారు, వేరే వాళ్ళు వస్తారు. వాళ్ళు వచ్చి ముందు మాట్లాడుకుంటే వాళ్ళకి వస్తుంది పొలము. అందరూ అయితే ఇవ్వరు, కొంతమంది ఇస్తారు బాతులకి పొలాలు. మళ్ళీ ఇక్కడ అయిపోగానే వేరే ఊరికి వెళ్ళిపోతారు. ఈ బాతులు మీరు కొనుక్కుంటారా? కొంటారు. ఇక్కడ ఎన్ని ఉన్నాయో అన్నీ కొంటారు. చిన్నగా ఉన్నప్పుడు కొంటారు, పెద్ద తర్వాత కొంటారు. పెద్ద ఉన్నప్పుడు కొంటారు. అందుకని ఇట్లాంటి పెద్దవి కొని వీటి ఎగ్స్ వాళ్ళకి అమ్ముతారు. ఇక్కడ నుంచి అంటే ఇప్పుడు ఎండాకాలం వచ్చేస్తుంది కదా, అంటే ఎప్పుడు రావు కదా ఇక్కడ నీళ్ళు, అప్పుడు ఏం చేస్తారు? ఎక్కడికి వెళ్తారు? కాకినాడకి వెళ్తారా? అప్పుడు కూడా ఇవే ఉంటాయి. ఎన్ని రోజులు ఉంటాయి ఇవి? ఎన్ని సంవత్సరాలు ఉంటాయా? చిన్నయేనా ఇవి? లాంటివి అన్నీ చిన్నవే. పెద్దవి కావాలంటే ఇంకా వారంకి పెద్దవి అవుతాయా? అప్పుడు ఇంక పెట్టవా గుడ్లా? అప్పుడు కూడా పెడతాయి కానీ అమ్మేస్తాయి. ఇప్పుడు కూడా అమ్మేస్తారు కదా. ఓకే అండి, మరి చూసారు కదా మా ఊర్లో బాతులు. ఇంకా వెళ్ళిపోతున్నాం ఇంటికి. వెళ్ళే దారిలో కొంచెం దగ్గరగా వచ్చాయి చూడండి. పరిగిస్తా ఉన్నా.
ఇంటికా ఇంటికా అయితే వాళ్ళతోనే వెళ్దాం కలిసి. అట్టుపోతున్నాయి ఆడికి. ఒకటి అదన్నా ఇరుక్కోపోయి ఉంటే